మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్లాపూర్లో కేటీఆర్ పర్యటిస్తున్నారు. హమాలీల మహాసభకు కేటీఆర్ హాజరయ్యారు. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షం తక్కువ పడ్డది. రైతు మొగులు దిక్కు చూస్తున్నాడు. కానీ అక్కడ పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ సారు ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టినట్టే మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో అగో పాయింట్ దేవులాడి లెంకులాడి అక్కడ ప్రాజెక్టు కట్టిండు. నిన్న అక్కడ పోయి చూస్తే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి సముద్రంలకు ఉత్తగానే పోతా ఉన్నాయి. అందుకే నిన్న పోయి అక్కడ విజ్ఞప్తి చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి. అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో, నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో, కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు. ఇగో పంపు దగ్గర, కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు, మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలుసు, నీళ్ళు ఇచ్చినావనుకో యూరియా ఇయ్యాలి, మరి యూరియా ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మరి మళ్ళీ పంటలు కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధరిస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి. ఇక సప్పుడేక ఈ లొల్లెంత ఎందుకు, నీళ్లు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు, రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను మీ అందరినీ, మా హమాలి సోదరుల్ని కోరేది ఒకటే, మీకు కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది, ఎక్కువ పరీక్ష పెట్ట ఒకటే ఒక్కటి నేను మిమ్మల్ని కోరేది. రాష్ట్ర అధినేత, రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి సద్బుద్ధి కలిగిన వాడైతే, మంచి బుద్ధి కలిగిన వాడైతే రాష్ట్రంలో పేదలు గాని పెద్దలు గాని అందరూ సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో హమాలీలు గాని లేదా మిల్లు యజమానులు గాని అందరు సంతోషంగా ఉంటారు. 10 ఏళ్లు మనం అదే చూసినాం కేసీఆర్ గారి ప్రభుత్వంలో. రైతు బాగున్నాడు, అట్లాగే పారిశ్రామికవేత్తలు బాగున్నారు. కరెంటు బాగుంటే పారిశ్రామికవేత్తలు బాగుండే, కార్మికులు బాగుండే, అంతా సుభిక్షంగా ఉండే. కానీ కొంత ఏమరుపాటుతోని, కొంత మరి మన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం అధికారం కోల్పోయినాం. బాధపడేదేం లేదు. ఇంతకుముందు సీనన్న చెప్పింది కరెక్ట్, అధికారం పోతే పోయింది కానీ ప్రజల్లో మమకారం తగ్గలేదు. అధికారం పోతే పోయింది కానీ ఇవాళ కొన్ని వాస్తవాలు మనకు కూడా తెలుస్తా ఉన్నాయి. కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని ఎవడు మనోడు ఎవడు పగోడు మనకు కూడా అర్థమైతా ఉన్నది. ఎవరైతే ఇవాళ ఈ కష్ట సమయంలో కూడా మనతో నిలబడి ఉన్నారో, 18వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం మేము. హమాలీలం మా గుండెల్లో కేసీఆర్ ను పెట్టుకున్నాం, మీరు రావాలే అని చెప్పి పిలుచుకున్న మా హమాలి సోదరులకు మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా, మీ ప్రతి సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీనన్నకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇట్లే గట్టిగా ఉండండి, మిమ్మల్ని చేయగలిగింది ఏమీ లేదు. సరే మా మీద అంటూ 2 కేసులు పెడతాడు, మీ మీద కేసులు పెడితే ఏమవుతుందో ఆయనకు కూడా ఎరికే, ఈప్ సాఫ్ అవుతుందని తెలుసు. అందుకే మిమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఐకమత్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఇంకొక 2 ఏళ్లలో తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. బ్రహ్మాండంగా చిన్న చిన్న సమస్యలు ఏమున్నా తప్పకుండా పరిష్కారం చేసుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు శుభదినం, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో లక్ష్మారెడ్డి గారు పూర్తి సహకారం అందించారు. వారికి గట్టిగా, ఎమ్మెల్యే గారికి గట్టిగా చప్పట్లతో వారికి కూడా అభినందనలు చెప్పాలి. అట్లాగే మా గౌరవ కార్పొరేటర్లందరూ వారు కూడా ఇవాళ ఇక్కడ హాజరై మీ పట్ల ఉన్న ప్రేమను ప్రకటించినందుకు గౌరవ కార్పొరేటర్లకు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, మా హమాలి సోదరులందరికీ మళ్ళొక్కసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై తెలంగాణ, అన్ని పిడికిలు లేవాలి, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, హమాలి సీనన్న నాయకత్వం.